మంగళగిరి మార్కండేయ కాలనీ యూపీహెచ్సిలో స్పర్శ లెప్రసీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ జోసెఫ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పవిత్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మార్కండేయ కాలనీ యూపీఎస్సి నుంచి వైద్య ఆరోగ్య శాఖ నుంచి డాక్టర్సు, ఆరోగ్య స్టాఫ్, మరి ప్రముఖ వైద్య శాఖ మన వైద్యశాల ఎయిమ్స్ నుంచి కూడా మరి ప్రత్యేక డాక్టర్లు మరి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే స్పర్శ అవేర్నెస్ ప్రోగ్రామ్, స్పర్శ లెప్రసీ అవేర్నెస్ ప్రోగ్రామ్ భారతదేశం అంతా కూడా జరుగుతుంది. అందులో భాగంగా మన ప్రాంతంలో మంగళగిరిలో ఉన్నటువంటి మన టిట్కో సెస్ ఏరియాలో ఈ యొక్క అవగాహన కార్యక్రమం. ఈ అవగాహన దేని మీద అంటే కుష్టి వ్యాధి అనగా అందరూ ఆ పదానికే భయపడే పరిస్థితి ఉంది. ఆ భయాన్ని తొలగించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకం, కుష్టి వ్యాధి అంటే అది పాపము, శాపము, మనకు వచ్చేది కాదనే మూఢనమ్మకాన్ని తొలగించడం యొక్క ఈ సంవత్సరం ఉన్నటువంటి థీమ్, గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి థీమ్ అన్నమాట. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని లేకుండా మనం తొలగించాలంటే కుష్టి వ్యాధిని నయం చేయాలి. కుష్టి వ్యాధిని నయం చేయాలంటే కుష్టి వ్యాధి తగ్గుతుంది. దీనికి పూర్తిగా మందులు ఉన్నాయి. భారతదేశం అంతా కూడా ఉచితంగా గవర్నమెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ మందులు అందజేస్తుంది. అందరికీ నమస్కారం. వరల్డ్ లెప్రసీ డేగా మనం నార్మల్గా జనవరిలో లాస్ట్ సండేని సెలబ్రేట్ చేసుకుంటాం. మన ఇండియాలో అయితే మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30 వరల్డ్ లెప్రసీ డేగా చేసుకుంటాం. ఆ తర్వాత ఒక 14 రోజులు, మరో 2 వారాలు లెప్రసీ ఫోర్ట్నైట్ లాగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. లెప్రసీ లేదా కుష్టు వ్యాధి, దీన్ని హ్యాన్సన్స్ డిసీజ్ అని కూడా అంటారు. చాలా మందికి లెప్రసీ లేదా కుష్టి వ్యాధి మీద చాలా అపోహలు ఉన్నాయి. ఒకప్పటి కాలంలో లెప్రసీ వచ్చిన వాళ్ళకి సపరేట్గా ఒక నీళ్లు తాగే బావి దగ్గర అలో చేయకపోవడం, సపరేట్గా పెట్టి ఊరి బయట వెలివేయడం, అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు అండ్ ఎన్నో వేల మంది ఎఫెక్ట్ అయ్యే సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు 10,000 మందిలో కూడా ఒకరికంటే తక్కువ ఎఫెక్ట్ అయ్యే సిచ్యుయేషన్ వరకు వచ్చాం. ఇవన్నీ మన ఎఫర్ట్స్ వల్లనే. దాంతోపాటు ఆ ఒక్కరిని కూడా తీసేయాలి. అసలు లెప్రసీ లేదా కుష్టు వ్యాధి మన ఇండియాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, స్పెషల్లీ మంగళగిరిలో కానీ అస్సలు లేకుండా ఉండాలి అనేదే మన ధ్యేయం. ఏఎన్ఎం వర్కర్స్ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి సర్వేలెన్స్ చేస్తూనే ఉన్నారు. ఎలాంటి కేసు వచ్చినా తెలిసినా మనకి ఏఎన్ఎంస్ ఆశా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. కాబట్టి మనకి ఇక్కడ మార్కండేయ కాలనీలో దగ్గరగా యూపీహెచ్సి ఉంది. కాబట్టి ఏ కేసు వచ్చినా మనకు వచ్చి చూపించుకోవడానికి మనకి మార్కండేయ కాలనీ యూపీహెచ్సి అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. వ్యాధిని నివారిద్దాం, కుష్టి వ్యాధిని నయం చేద్దాం, కుష్టి వ్యాధిని నయం చేద్దాం, కుష్టి వ్యాధిని నయం చేద్దాం.